అక్కడ తిట్టొస్తారు, ఇక్కడ పొగుడుతూ ఉంటారు. ఇదేమి రాజకీయం, ఇదేంటో మనకి తెలియదు. షర్మిల పరిస్థితి కూడా అంతే. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రోజులు కాదు ఇది. ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమా అని, టీవీల పుణ్యమా అని చెప్పి చదువు లేకపోయినా జరుగుతున్న విషయాలు ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాయి. ఇవాళ ఆమె ఉపయోగించినటువంటి భాష, రోజు బాపట్ల అభివృద్ధి చెందలేదంటే నవ్వుతారు. అభివృద్ధికి నిర్వచనం ఏంటని వాళ్ళని అడగాలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బాపట్ల జిల్లా చేసి ఈరోజు జిల్లా అయిన క్రమంలో ఒక మెడికల్ కాలేజ్ సాధించి ఈరోజు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. గతంలో ఎన్నడూ ఎప్పుడు మనం చూడని విధంగా ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ గురించి మాట్లాడితే రాజకీయం తెలియనటువంటి వాళ్ళు కూడా నవ్వుకుంటారు కదా. ఆ కనీస సంగీత జ్ఞానం మాట్లాడితే ఏదో ఇసుక దంద అంటారు. దానికి గతంలో కూడా నేను చెప్పాను, బాపట్లో ఎక్కడ కూడా వాగులు వంకలు లేవు, ఇక్కడ దొరికేది బుసక, ఇసుక కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ కన్స్ట్రక్షన్ శాండ్, ఇట్ ఈస్ ఓన్లీ ఫిల్లింగ్ శాండ్. ఆ రిక్వైర్మెంట్ వల్ల కొద్దిగా సడన్గా హైవే థర్డ్ లైన్ రావడం వల్ల కొద్దిగా డిమాండ్ క్రియేట్ అయ్యి ఆ షార్టేజ్ని కొంతమంది ఎన్కాష్ చేసుకుంటున్నారు తప్పించి వేరే ఏం లేదు. దీంట్లో కోట్ల రూపాయలు చేయిపోయే అనేటువంటి మాటలు ఏదో అనాలి కాబట్టి అంటాం, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి అంటాం, వాళ్ళ మనుగడ కోసం అంటాం, రఘుపతిని ఇంకేమనాలో తెలియక అంటాం తప్పించి ఇంకొకటి కాదు. షర్మిల ఆమె మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఏం పీకాడు ఈయన ఏం పీకాడు అనేటువంటి మాటలు చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు. ఆమెను కాబట్టి ఊరు దాటించాం, అదే ఇంకోళ్ళ నోటి నుంచి వస్తే వేరే రకంగా ఉండేది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అది ఒకసారి మాత్రమే దక్కే గౌరవం, మళ్ళా ఆ ఎక్సెప్షన్స్ ఉండవు. వాటి కూడా దయచేసి ఆ సంస్కారం, ఆ కుటుంబాన్ని చూసి గౌరవంతో విని భరించమే తప్పించి చేతకాక కాదు. ఊడతో ఊపులకి పిచ్చి పిచ్చి మాటలకి ఇక్కడ ఎవడు భయపడేవాడు ఎవడు లేడు. ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎంతమంది వచ్చినా, పేయింగ్ గెస్ట్లు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట. ఒక్క నిమిషానికి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం, రండి, ఎంతమంది వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, మీ దమ్మేంటో చూపించండి. సిగ్గుండాలి కదా. రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా ఆడ మగ తేడా లేదు, ఉచ్చం నీచమని తేడా లేదు. 5 సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు, ఘోరంగా పరిపాలన చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రతి మాట తప్పారు. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి. సమైక్య ఆంధ్ర కోసం తిరిగాను, అలాగే ఓదార్పు యాత్ర చేశాను, అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు. ప్రజలు గమనిస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల కోసం వచ్చా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగు పెట్టా. మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి, మీకు చేతనైతే పోలవరం తెండి, మీకు చేతనైతే రాజధాని తెండి. ఇవేవి చేత కాలేదు గాని ఆడబిడ్డను పట్టుకొని నన్ను, నా కుటుంబాన్ని, నా వాళ్ళను, నా మనుషుల్ని, ఆడపడుచులని చూడకుండా, సొంత చెల్లెళ్ళన్న ఇంగితం కూడా లేకుండా సోషల్ మీడియాలో మమ్మల్ని అవమానిస్తారా? ప్రజలు చూడ్డం లేదా? మీరు చూడ్డం లేదా? మీ ఇంట్లో లేరా అక్క చెల్లెళ్ళు? మీ ఇంట్లో లేరా అమ్మలు? మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి నియంతలు మళ్ళీ అధికారం లేకొస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ, రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి వచ్చా. ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ
ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. గాలేరు నగరి పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ప్రతి హక్కు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ మనసు పెట్టి పోరాటం చేస్తుందని మీకు మాటిస్తున్నాం.